వంకాయ పెద్ద కథొక చిన్న గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో పెద్ద కూరగాయల తోట. ఆ తోటలో ఎన్నో కూరగాయలు ఉండేవి, టమాటా, బెండకాయ, క్యారెట్, దొండకాయ. కాని వాటిలో ఒక మూలన నిశ్శబ్దంగా పెరుగుతున్నది వంకాయ. వంకాయ ముదురు ఊదా రంగులో ఉండేది. మిగతా కూరగాయలతో పోలిస్తే దాని ఆకారం పెద్దగా, రంగు కొంచెం గాఢంగా ఉండేది. అందుకే టమాటా ఎప్పుడూ ఎగతాళి చేసేది. నిన్ను చూసి ఎవరు కొనుగోలు చేస్తారు? నీ రంగు చూస్తేనే భయం వేస్తుంది అని నవ్వేది. బెండకాయ అంది, నేను కరకరలాడుతాను. నువ్వు మాత్రం వండితేనే పనికి వస్తావు. వంకాయ ఏమి మాట్లాడలేదు. రోజూ ఎండలో నిలబడి, వానలో తడిసి, నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉండేది. అది ఒకటే నమ్మేది, సమయం వచ్చినప్పుడు తన విలువ తెలుస్తుంది అని. ఒక రోజు గ్రామంలో పెద్ద పండుగ వచ్చింది. ఊరంతా సందడిగా మారింది. ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటకాలు చేయాలని అందరూ అనుకున్నారు. కూరగాయల తోటకు రైతు వచ్చాడు. మొదట టమాటాలు తీశాడు, తర్వాత బెండకాయలు. కానీ పండుగ రోజు మధ్యాహ్నానికి మార్కెట్లో అవన్నీ అయిపోయాయి. ప్రజలకు ఇంకా వంట చేయడానికి కూరగాయలు కావాలి. అప్పుడే రైతు వంకాయల వైపు చూశాడు. ఇవే మిగిలాయి. కాని వీటితో వంకాయ కూర, వంకాయ బిర్యానీ, గుత్తి వంకాయ చేస్తే చాలు అని అన్నాడు. అన్ని వంకాయలు తీసుకెళ్లబడ్డాయి. సాయంత్రానికి ఊరంతా ఒకే వాసన, గుత్తి వంకాయ వాసన. ప్రజలు తింటూ చెప్పారు, ఈరోజు వంటల్లో రాజు వంకాయే. ఇంత రుచిగా ఉంటుందని తెలియలేదు. అదే టమాటా, బెండకాయ మిగిలిపోయాయి. ఎవ్వరూ వాటిని చూడలేదు. ఆ రాత్రి తోటలో మౌనం. బెండకాయ నెమ్మదిగా అంది, మేము నిన్ను తక్కువగా చూశాం. కాని నిజంగా విలువ నీదే. వంకాయ చిరునవ్వుతో చెప్పింది, ప్రతి ఒక్కరికీ ఒక సమయం ఉంటుంది. ముందే మాట్లాడితే కాదు, అవసరం వచ్చినప్పుడు. పండుగ రోజు తర్వాత తోటలో పరిస్థితి మారిపోయింది. ఇంతకుముందు వంకాయను పట్టించుకోని కూరగాయలే ఇప్పుడు దాని వైపు గౌరవంగా చూస్తున్నాయి. కాని వంకాయలో అహంకారం రాలేదు. అది మళ్లీ నిశ్శబ్దంగా తన పని, పెరుగుదల చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో కొత్త సమస్య వచ్చింది. డాక్టర్ ఊరికి వచ్చి ప్రజలకు చెప్పాడు, ఈ మధ్య చాలామందికి జీర్ణ సమస్యలు, బలహీనత ఎక్కువయ్యాయి. ఆహారంలో మార్పు అవసరం. ప్రజలు అయోమయంలో పడ్డారు. ఏం తినాలి, ఏది మానాలి? అప్పుడే ఒక వృద్ధుడు చెప్పాడు, మా పూర్వీకులు వంకాయను ఔషధంలా వాడేవారు. సరైన విధంగా వండితే అది ఆరోగ్యానికి మంచిది. మరుసటి రోజు నుంచే వంకాయకు డిమాండ్ పెరిగింది. ఆవిరి వంకాయ, తక్కువ నూనెతో కూర, పులుసు అన్నీ తయారయ్యాయి. గ్రామంలో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రజలకు ఆరోగ్యం మెరుగైంది. ఈ విషయానికి టమాటా, బెండకాయలకు అసూయ కలిగించింది. టమాటా అంది, మన రంగు బాగుంది, మనమే అందంగా ఉన్నాం. అయినా ప్రజలు ఇప్పుడు వంకాయనే కోరుతున్నారు. అప్పుడే వంకాయ మాట్లాడింది, ఇది మొదటిసారి. అందం ఒక క్షణం ఆకర్షిస్తుంది, కాని ఉపయోగం జీవితాన్ని మార్చుతుంది. ఆ మాటలు తోట అంతా నిశ్శబ్దం చేశాయి. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు వచ్చాయి. చాలా కూరగాయలు నీటిలో పాడయ్యాయి. కాని వంకాయ గట్టిగా నిలబడి వర్షాన్ని తట్టుకుంది. రైతు ఆశ్చర్యపోయాడు. ఇది కేవలం రుచికే కాదు, బలానికి ఉదాహరణ. అప్పటి నుంచి రైతు తోటలో కాలం గడిచింది. వంకాయకు గ్రామంలో పేరు వచ్చింది. కాని ప్రపంచం అక్కడితో ఆగదు. ఒక సంవత్సరం తీవ్రమైన ఎండ వచ్చింది. నీరు తగ్గిపోయింది. తోటలోని చాలా కూరగాయలు వాడిపోయాయి. టమాటా చిట్లిపోయింది. బెండకాయ వంగిపోయింది. రైతు ఆందోళనలో పడ్డాడు. ఇలా అయితే పంట మొత్తం నష్టమే. అప్పుడు అతని కళ్లకు వంకాయ కనిపించింది. తక్కువ నీటితోనే బతుకుతూ, ఫలాలు ఇస్తూనే ఉంది. రైతు నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తోటను అందంగా కనిపించే కూరగాయల కోసం కాదు, బతికే సామర్థ్యం ఉన్న వాటికోసం పెంచాలి. ఆ నిర్ణయం గ్రామానికే మార్పు తెచ్చింది. రైతులు వంకాయ సాగు పెంచారు. మార్కెట్లో వంకాయకు మంచి ధర వచ్చింది. ఇది చూసి టమాటా అడిగింది, నీకు గర్వంగా లేదా? వంకాయ శాంతంగా చెప్పింది, గర్వం ఉండే చోట ఎదుగుదల ఆగిపోతుంది. ఆ మాటలు రైతుకు అర్థమయ్యాయి. అతను నేల, నీరు, పంటల్ని గౌరవంగా చూడటం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత వ్యవసాయ అధికారులు గ్రామానికి వచ్చారు. ఈ గ్రామాన్ని ఉత్తమ సాగు విధానం కోసం ఉదాహరణగా ప్రకటించారు. వంకాయ ఒక కూరగాయగా మాత్రమే కాదు, ఒక పాఠంగా మారింది.
తోటలో ఇప్పుడు ఎవ్వరూ ఎగతాళి చేయరు. ప్రతి మొక్కకు ఒక స్థానం ఉంది. వంకాయ మాత్రం ఇప్పటికీ అదే నిశ్శబ్దం. మాటలు కాదు, ఫలితాలే మాట్లాడతాయి. చివరి బోధ కుడి చూపుడు వేలు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడే నిజమైన శక్తి బయటపడుతుంది. కుడి చూపుడు వేలు కనిపించడమే కాదు, నిలబడటమే విజయం.